హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మోగ్లీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ రీసెంట్లీ థియేటర్లోకి వచ్చి మంచి టాక్ అయితే తెచ్చుకుంది గైస్. ఇప్పుడు మూవీ మనకి ప్రెజెంట్ ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే ఒక క్రూవెల్ సైకోపాత్లా బిహేవ్ చేస్తే ఒక విలన్ పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు గైస్. అతనికి అమ్మాయిల పిచ్చి కూడా ఉంటుంది. సైకోపాత్లా బిహేవ్ చేస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్గా మన విలన్ అయితే ఉంటాడు కదా. తన ఇంట్రడక్షన్ మీద మూవీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. అయితే ఇలా మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హీరో ఇంట్రడక్షన్ అయితే చూపిస్తారు. హీరో అనాథ అయితే ఉంటాడు గైస్. హీరోకి కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అయితే ఉంటుంది గైస్. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటారు, మన వైవార్ష గారు. అయితే ఊర్లో షూటింగ్లు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. అలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అదే షూటింగ్కి హీరోయిన్ కూడా వస్తారు గైస్. హీరోయిన్ కూడా ఆ షూటింగ్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్కి ప్రాబ్లం అయితే ఉంటుంది, మాటలు రావు, చెవులు అయితే వినపడవు గైస్. అయితే హీరో మొదటి చూపులోనే హీరోయిన్ అయితే ఇష్టపడతాడు గైస్. ఇష్టంగా అయితే ప్రేమగా మారుతూ వాళ్ళిద్దరైతే ఒకటవుతారు గైస్. ఇలా మంచిగా స్టార్ట్ అవుతున్న టైంలో అదే ఊరికి మన సైకోపాత్లా క్రూయల్గా బిహేవ్ చేసే విలన్ పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళ ఊరికైతే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు గైస్. హీరోయిన్ అయితే ఇష్టపడతాడు ఆ విలన్ కూడా. మరి అతను వీళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, మళ్ళీ అతన్ని ఎదిరించి వీళ్ళు వాళ్ళ ప్రేమను ఎలా గెలుచుకున్నారు, అతని మీద ఎలా గెలిచారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకైతే పిచ్చగా నచ్చింది మూవీ. అసలు ఆసమ్ ఉంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు. మెయిన్లీ చెప్పాలంటే విలన్ క్యారెక్టరు మన బండి సరోజ్ కుమార్ గారు సూపర్ అసలు మామూలుగా చేయలేదు గైస్. అసలు పిచ్చి పడేశారు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీనే వేరే లెవెల్లో చేస్తారు యాక్ట్ మాత్రం. మెయిన్లీ స్టార్టింగ్ మనకి ఆ క్యారెక్టర్ని చూపించేస్తారు ఇలా ఉండబోతుందని. అసలు మామూలుగా ఉండదు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీను తన మీదనే స్టార్ట్ అవుతుంది మూవీ. అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఆ షాట్ మాత్రం. మళ్ళీ హీరో ఇంట్రడక్షను, హీరోయిన్ని కలవడం, వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ పాస్ట్ గురించి చూపించడం, హీరో మళ్ళీ వైవార్ష గారి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ అది చూపించడం. ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం అలా తీసుకెళ్ళిపోతారు. మనకి ఏంటంటే స్టార్టింగ్ సీన్లోనే మనకి విలన్ క్యారెక్టర్ని చూపిస్తారు, మళ్ళీ తర్వాత చూపించరు. ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్ పడుతుందో అప్పటి నుంచి ఇక స్టార్ట్ అవుతుంది ఆ క్యారెక్టరు, మళ్ళీ విలన్ క్యారెక్టరు లాస్ట్ వరకు సూపర్గా వెళ్తుంది. అసలు మామూలుగా ఉండదు. ఏ టైంతో మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలా జరుగుతుంది మూవీ అని. ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్ తర్వాత మూవీ స్టార్ట్ అవుతుందో ఇంకా స్టోరీ మొత్తం మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ దీనికి దానికి కనెక్ట్, ఇంకా ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా తీసుకెళ్తూ ఉంటారు. మనకి అన్నీ చూపించుకుంటూ అంటే కనెక్షన్ అలా చేసుకుంటూ పోతారు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా మూవీని అలా తీసుకెళ్తూ ఉంటారు. అసలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు గైస్. అసలు ఇంకా ఇంత చోటు కూడా మనకి బోర్ ఫీల్ చేయదు మూవీ. సాంగ్స్ ఓకేలా ఉంటాయి సాంగ్స్, బట్ మూవీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ కానివ్వండి, ఆ ఫ్రెండ్షిప్ గురించి కానివ్వండి, అలా బాండ్స్ గురించి కానీ చూపించుకుంటూ తీసుకెళ్తారు. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే మన బండి సరోజ్ కుమార్ గారి ఎంట్రీ ఉంటుందో సెకండ్ హాఫ్ తర్వాత మూవీ ఎక్కడికో వెళ్తుంది. ఆ పర్ఫార్మెన్స్లతోటి మూవీ అయితే అసలు వేరే లెవెల్లో కనిపిస్తుంది. మన హీరో కూడా అలానే ఆ పర్ఫార్మెన్స్ తోటి సూపర్గా యాక్ట్ చేస్తారు. రోషన్ కనకాల కూడా సూపర్గా యాక్ట్ చేస్తారు. సెకండ్ మూవీ బబ్లింగం మూవీ కూడా ఫస్ట్ మూవీలో కూడా సూపర్గా యాక్ట్ చేస్తారు. దీంట్లో అయితే ఇంకా బాగా చేశారు. హీరోయిన్ కూడా ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. మాటలు రాని, ఇంకా చెవులు వినపడని అమ్మాయిలాగా సూపర్గా చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్స్ తోటే మూవీ మొత్తం చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా వైవార్ష గారు యాక్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి కంటతడి పెట్టిస్తారు. ఎమోషనల్గా కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే బాండ్స్ కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి, చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మూవీ మాత్రం అసలు అరే ఇక్కడ బోర్ ఫీల్ అవుతున్నామే, ఇక్కడ ల్యాగ్ ఉందని కూడా అనిపించదు. అలా తీసుకెళ్లారు మూవీని. సాంగ్స్ ఓకేలా ఉన్నాయి, బట్ మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు గైస్. లాస్ట్ వరకు అలానే ఉంటుంది. ఇంకోటి గైస్, మూవీ చూసిన తర్వాత చాలామంది చెప్పారు జయం లాగా ఉంది అంటే. లాస్ట్లో ఒక ఫ్లాగ్ అయితే వస్తుంది. మన జయం సినిమాలో ఏదైతే ఫ్లాగ్ చూస్తామో హనుమాన్ గారిది, అలాగే ఒక ఫ్లాగ్ అయితే అది చూపించేస్తే ఇంకా జయమేనా గైస్. అంటే ఆ జయం మూవీని దీన్ని పోల్చకండి. ఎందుకంటే జయం అనేది కల్ట్ క్లాసిక్. అది అప్పట్లో మనం చాలా బాగా ఎంజాయ్ చేసే కల్ట్ క్లాసిక్ మూవీ తెలిసిందే. ఈ మూవీ కూడా అలానే మంచి మూవీ గైస్. సూపర్ ఉంటుంది. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. దీనికి కంపేర్ చేయకండి. ఈ మూవీ డిఫరెంట్, అది డిఫరెంట్. స్టోరీ ప్యాటర్న్ చూసి ఇక దీన్ని కంపేర్ చేయడం మనము అంచనా వేయలేం. బట్ ఈ మూవీ కూడా సూపర్గా ఉంది. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎక్కడ మనకి ల్యాగ్ కానీ బోర్ కానీ ఎక్కడ ఫీల్ చేయదు. సాంగ్స్ బాగుంటే బాగుండేది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంది. డైరెక్షన్ బాగుంది. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీ నేను థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాను అయితే నాకైతే అనిపించింది గైస్. నేను మాత్రం థరోలీ ఎంజాయ్ చేశాను మూవీని. మెయిన్లీ విలన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అసలు గుర్తుండిపోయే క్యారెక్టరు. అసలు నాకైతే టాప్ నాట్ అనిపించింది. అట్లుంది ఆ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్లో అనిపించింది. చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ క్యారెక్టర్ని చూసి. బండి సరోజ్ కుమార్ గారు సూపర్ సార్, చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. ఇంకా మన హీరో కూడా అలానే పర్ఫార్మెన్స్ తోటి ఇచ్చి పడేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్లీ ఎమోషన్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఎంటర్టైన్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి,
అన్ని రకాలుగా మూవీలో అన్ని కలబోసి ఉన్నాయి గైస్. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఇంకోటి మన సుహాస్ గారు కూడా ఉన్నారు మూవీలో, చిన్న క్యామియో ఉంటుంది, అదంతా పెద్దగా అనిపించదు కానీ మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఈటీవీ యాప్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ, మోగ్లీ మూవీ. ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో వాచ్ చేయండి గైస్, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం సారీ గైస్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4 గైస్. నాకైతే మూవీ పిచ్చగా నచ్చింది గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.